కాగజ్నగర్ లో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పలు షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆసుపత్రులు, వాణిజ్య సంస్థల్లో పోస్ట్ చట్టంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండర్ స్పెషలిస్ట్ రాణి మాట్లాడుతూ మహిళలు భయభ్రాంతులు లేకుండా విధులు నిర్వహించే పని వాతావరణాన్ని కల్పించడం మా సంస్థ బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని వివరించారు. మహిళల నుండి వచ్చే ఫిర్యాదులను గోప్యంగా స్వీకరించి నిష్పక్షపాతంగా విచారించి సకాలంలో పరిష్కరించేలా కమిటీ పనిచేయాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన షీబాజ్ పోర్టల్ ద్వారా మహిళలు ఆన్లైన్ లో నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అలాగే సంస్థల్లో ఏర్పాటు చేసిన అంతర్గత ఫిర్యాదుల కమిటీల వివరాలను కూడా పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని, పోస్ట్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. అనంతరం పలు సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి కమిటీ సభ్యులకు వారి విధులు, బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. మహిళల గౌరవాన్ని కాపాడటం, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం ప్రతి సంస్థ సామాజిక బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. ఉద్దేశం ఏంటిది అంటే ప్రతి చోట మహిళలు, పురుషులు కలిసి పనిచేస్తూ ఉంటారు. పని చేసినప్పుడు వాళ్ళు ఎట్లా పనిచేయాలి, సురక్షితంగా ఉండాలి. వాతావరణం సురక్షితంగా లేకపోతే మనం పని చేసుకోగలుగుతామా? మనం పని చేసుకోలేము. అంటే మనకు ఆపోజిట్ జెండర్ అంటే పురుషుల నుండి మనం మగవాళ్ళు, ఆడవాళ్ళం కలిసి పనిచేస్తాం. మరి అలాంటి ప్రదేశంలో మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళతో మనం కలిసి పని చేసుకోవాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళ నుంచి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది మాటల రకంగా కావచ్చు, చేతుల రూపంలో కావచ్చు, ఏ రకంగా కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైనా కూడా ఒక ఎంప్లాయీకి ఎలాంటి ఇబ్బంది అనేది జరగకూడదు పురుషుల నుంచి. మరి దానికోసమే వచ్చింది ఈ చట్టం 2013లో తీసుకురావడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఏంటంటే మీరు ఏదైనా పని చేసినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు మనకు ఒక కమిటీ అనేది ఉంటుంది, అంతర్గత ఫిర్యాదుల కమిటీ. 2 కమిటీస్ ఉంటాయి. లోకల్ కమిటీ, అది బహిర్గత ఫిర్యాదుల కమిటీ అంటారు. అది మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ప్రతి ఒక్క షాపింగ్ మాల్, మీ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరి యొక్క వాళ్ళ పరిధిలోనే ఒక కమిటీ చేయడం ఉంటుంది. ఆ కమిటీనే అంతర్గత ఫిర్యాదుల కమిటీ అంటాము. మరి ఆ కమిటీ ఏం చేస్తుంది? కమిటీలో కొంతమందిని తీసుకుంటాము, అంటే ఫీమేల్ని తీసుకుంటాము. 50% ఫీమేల్ ఉండాలి. ఒక 5 మెంబర్స్ని తీసుకుంటే అందులో 3 మెంబర్స్ ఫీమేల్ ఉంటారు, 2 మెంబర్స్ మేల్ ఉంటారు. మరి ఈ కమిటీ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఏదైనా ఒక హరాస్మెంట్ అంటే ఏదైనా ఇబ్బంది, ఒక మహిళ మీరే ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఎవరైనా మీ దగ్గర వాళ్ళతోనే ఇబ్బంది ఏమైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తే ఈ కమిటీలో ఎవరైతే ఉంటారో ఆ కమిటీ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేయాలి. సో నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, మాటలతోనా, చేతులతోనా, లేదంటే ఇంటికి వెళ్ళి చట్టాన్ని వాడుకోవాలి. అర్థమవుతుందా? సో ఎందుకంటే మా దగ్గర జరగదు ఇలాంటి ఇన్సిడెంట్స్. జరగకపోతే హ్యాపీ, కాకపోతే ఇన్ కేసు జరిగినప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? చాలా మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ పరువు పోతుంది. ఎవరైనా కూడా ఒక మహిళ బయటికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్పుకోలేదు కాబట్టి మీ పరిధిలోనే, మీ షాపింగ్ మాల్లోనే కమిటీ ఉంటుంది. అందులో మీరే ఉంటారు, మీ వాళ్ళు మీరే, మీ సమస్యలు మీరే సాల్వ్ చేస్తారు. మళ్ళీ మీరు ఇచ్చే కంప్లైంట్ చూసి ఫర్దర్ యాక్షన్కి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకేనా? కంప్లైంట్ రైట్ ఆర్ రాంగ్, ఇష్యూ రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళు డిసిజన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? మీరు నోడల్ ఆఫీసర్కి డైరెక్ట్ చెప్పలేకపోయినా ఇట్లా అయినా చేయండి. ఓకేనా? ఆన్లైన్ ద్వారా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఇబ్బంది పెడుతున్నాను అని. ఎవరి మీద? తన పని చేస్తున్నటువంటి తన తోటి వ్యక్తి మీదనే కదా ఇచ్చి ఉంటుంది. మరి ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఆ కమిటీ అనేది ఎంక్వైరీ చేయాలి. అంటే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది వాస్తవమేనా, ఆమెని నిజంగా బాధ పెడుతున్నాడా ఆ వ్యక్తి, అంటే ఆ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయాలి. ఈ అమ్మాయి ఇచ్చిన దాని గురించి కూడా ఎంక్వైరీ చేయాలి. ఇద్దరు కూడా మీ వర్క్లో పనిచేస్తున్న, మీ షాప్లో పనిచేస్తున్న వాళ్ళే కాబట్టి
ఎంక్వైరీ చేసేసి నిజంగా అమ్మాయి నిజంగా ఇచ్చిన కంప్లైంట్ లేడీస్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం థరోగా చాలా మంచిగా మన స్టాఫ్ని కంప్లీట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రకారం చేశారు. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ విచ్ ప్రిన్స్ ఆఫ్ హెస్ ఆల్రెడీ మేడ్ ఇట్ మెన్షన్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు మేక్ ద కమిటీ and madam has thoroughly guided and I would be thankful that they are cooperating and coordinating to make an awareness in the society. మీరు ఏ రకంగా అవేర్నెస్ చేయబోతున్నారు సార్? మీ స్టాఫ్ కి ఏ రకంగా అవేర్నెస్ చేయబోతున్నారు? Sure, the madam has clearly given the awareness and already we are there. ఇప్పుడు కమిటీలో మీకు ప్రజా బాధ్యతలు మీకు ఇవ్వబోతున్నారు కదా, ఏ రకంగా ముందస్తుగా మీరు అవగాహన కల్పించబోతున్నారు? No, normally any complaint vachina before this committee also we are there. As it's our own store, we surely look after the matter that all the staff are our staff. So it is not a matter that any problem, not only this problem, any problem which should come up, we surely look after that. Choose to